లోపలికన్నా కోర్టులో పోకూడదు సార్, వెళ్ళచ్చు. రెడీగా ముందు పోదు అన్న. ఇక్కడ కేసు క్రైమ్ నెంబర్ 4 ఉంది కదా. సో దానికి సంబంధించిన కేసులో హైకోర్టు వారు మాకు ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో దానికి మేము ఈరోజు షూరిటీ కోసం సబ్మిట్ చేయడం కోసం వచ్చాం. దాన్ని రెడీ అయిపోయినాయి, షూరిటీలన్నీ సబ్మిట్ చేసేస్తున్నాం. సబ్మిట్ చేసిన తర్వాత సాయంత్రం నాడు ఆమె ఇంకా షీ విల్ బి ఫ్రీ అయిపోతే ఆ ఇంటికి వాళ్ళు వెళ్తారు. సాయంత్రం నాడు వచ్చి ఏం జరిగింది ఏంటి, ఇప్పుడు మన కొంచెం లేట్ అయింది కదా మనకి, సో ఏం జరిగింది ఏంటి అనేది వాట్ అనేది నేను మళ్ళీ మీకు ప్రెస్ మీట్లో అన్ని వివరాలు చెప్తాను. నా మీద కూడా వాళ్ళు ప్రోపగాండా చేశారు, దాని మీద కూడా నేను ఇప్పుడు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాను. సంబంధిత ఎవిడెన్స్ మాకు దొరికింది, నేనేదో ఆజాద్ అమ్ముడు పోయాడని వాళ్ళు బాగా ప్రోపగాండా చేశారు. సో నా జోలు రావాల్సిన అవసరం లేదు. ఇక లాయర్గా నా డ్యూటీ నేను ఆ రోజు చెప్పాను, మీడియా వాళ్ళందరికీ ఏం చెప్పాను అంటే లాయర్గా నా డ్యూటీ నేను చేస్తాను, అంతే కదా సార్. న్యాయం కోసం ఆజాద్ ఎప్పుడు కష్టపడతాను. 2 షూట్లు మీకు పెట్టా కదా, నేను ఆర్డర్ కాపీ పెట్టా. మీ దగ్గర ఉందా లేదంటే నేను శివ ఉంది కదా అందరికి గ్రూప్లో పెట్టేసి. సో కాబట్టి అంటే ప్రజల కోసం ఆజాద్ ఎప్పుడు పోరాడతారు సార్. మేము బతికేదా మీకోసం, జర్నలిస్టుల కోసం కూడా నేను ఎంతో పోరాడాను. మీడియా ప్రొడక్షన్ లీగల్ సెల్ పెట్టి ఎంతమంది జర్నలిస్టుని హెల్ప్ చేసి పెట్టి నాకు తెలుసు. మీరు అడగండి ఎవరైనా సార్, సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా. ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో జర్నలిస్టులను కొడితే కెమెరాలు ఇలా పగిలిపోతే నేను పిటిషన్ ఫైల్ చేసి అప్పుడు నేను అందరికీ కాంపన్సేషన్ ఇప్పించిన రోజులు ఉన్నాయి. అలాగే ఇళ్ల స్థలాలు కావాలని జర్నలిస్టులు అని తీసుకొచ్చాము. అదే బెయిల్ సార్, బెయిల్ ఆర్డర్స్ ఏదైతే ఉందో అంటే నేను ఉంటారా, మీరు ఉంటారంటే నేను మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాజువల్ కోర్టు వ్యవహారం మీకు తెలియదు ఏముంది సార్, నేను చెప్పాలి. 2 శంకర్రాజుది ఉంది కదా, జర్నలిస్ట్ని కొట్టింది ఏదో ఉంది కదా, అది ఏదైతే ఉందో దానికి ఇప్పుడు మేము దానికి 41 నోటీస్ ఇప్పుడు అడుగుతా. అంటే మీది కార్యక్రమం అయిన తర్వాత మిమ్మల్ని పంపించాలి, ఎందుకంటే పాపం మన వాళ్ళు వాటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు శివ అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత కొంచెం టైం ఇస్తే ఆ పని అయిపోతే ఇంకా షీ విల్ బీ ఫ్రీ సార్. సో ఇమీడియట్లీ ఏమైందంటే ఇప్పుడు 41 నోటీస్ ఇవ్వాలని చెప్పి మేము కోర్టుకి వెళ్తాం. మన పోలీస్ స్టేషన్ వచ్చేదారిలో ఉంది అదే కదా, అక్కడికి వెళ్తాం, నేనే వెళ్తాను, వెళ్ళి ఆ 41 నోటీస్ తీసుకుంటాం. ఇది శంకరాజ్ దాంట్లో అది దట్ ఈస్ ద బెయిలబుల్ అఫెన్సెస్. సో దాన్ని ఇవాళ ఫుల్ఫిల్ చేసేస్తాం, మీకు 2 క్లియర్ అయిపోతాయి. తర్వాత రేపు SC/ST నేషనల్ SC/ST కమిటీ నేను ఢిల్లీలో ఫైల్ చేశాను కదా, అది రేపు ఉంది, మీకు అది నేను పెడతాను, డౌన్లోడ్ చేస్తే నెట్ సార్ డౌన్ లేదు. రేపు SC/ST కమిషన్ రాజంపేటలో ఏమని పిలుస్తున్నారు అన్నమాట, మేడం పిలుస్తున్నారు రేపు రాజంపేట ఉంటుంది. నేను చెప్తాను మీకు సాయంత్రం మాట్లాడిన తర్వాత, అది మీకు ఇస్తా, కమిషన్ రిపోర్ట్ అంతా ఇస్తా. రేపు నేషనల్ నుంచి వస్తున్నారు వాళ్ళు. చెప్పండి మీ డౌట్. ఇప్పుడు కేసు సంబంధించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.